ఈరోజు మనం చాలా తక్కువ పెట్టుబడితో వేసవిలో అదిరిపోయే లాభాలు ఎలా సంపాదించాలో చూద్దాం. మనందరికీ తెలిసిన ఇష్టమైన సంప్రదాయ మజ్జిగ వ్యాపారం గురించి పూర్తి ప్లాన్ తెలుసుకుందాం. ముందుగా అందర్నీ ఆశ్చర్యపరిచే నంబర్తోనే మొదలుపెడదాం. నెలకి 50,000 రూపాయలు. అవును, విన్నది నిజమే. ఈ సింపుల్గా కనిపించే వ్యాపారంతో ఇంత సంపాదించే అవకాశం ఉందన్నమాట. ఇంత సంపాదించాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలేమో అనిపిస్తుంది కదా. కానీ అస్సలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. దీనికి కావలసిన పెట్టుబడి కేవలం 15,000 రూపాయలు మాత్రమే. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సరే, ఇంత తక్కువ పెట్టుబడితో అంత లాభం రావటం నిజంగా సాధ్యమేనా? ఈ లెక్కల వెనుకున్న అసలు సీక్రెటేంటి? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ ఈ బిజినెస్ ప్లాన్ని లోతుగా పరిశీలిద్దాం. చూడండి, మన అసలు అవకాశం ఎక్కడుందంటే వేసవిలో జనాల మైండ్సెట్ మారడంలోనే ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్, సోడాల కన్నా ఆరోగ్యానికి మంచిదైన మన పాతకాలపు పానీయాల వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇదే మనకు సరైన టైం. మరి వేరేవి చాలా ఉండగా ఇదే ఎందుకు అంత స్పెషల్ అంటే ఒక 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది మనందరికీ నచ్చే ఆ సంప్రదాయ రుచి. రెండోది కేవలం 15,000 రూపాయలలోపే పెట్టుబడి. మూడోది పెట్టిన ఖర్చు పోగా 50-60% లాభం. ఇక అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ ఏంటంటే దీనికి కరెంటు బిల్లుతో అస్సలు పనేలేదు. సరే, ఇక మాటలు ఆపి అసలు ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యాలంటే మనకు ఏమేం కావాలి? మన ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి? ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మనకు కావలసినవి చాలా సింపుల్ వస్తువులే. మంచి చిక్కటి పెరుగు, కొన్ని మసాలాలు, ఐస్. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్రిక్. మనం వాడే మట్టి కుండలు, చెక్క కవ్వం లాంటివి కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవే మనం మార్కెటింగ్ అస్త్రాలు. జనాల్ని అవే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. ఆ 15,000 రూపాయల లెక్క ఎలా సరిపోతుందో ఇక్కడ చూడండి. కుండలు, పాత్రలకు కొంత, ఒక చిన్న టేబులు, గొడుగు, బ్యానర్ లాంటి స్టాల్ సెటప్కి మరికొంత, మొదటి 2 రోజులకు సరిపడా సరుకులకు, ఇలా అన్ని కలుపుకున్నా కూడా మన బడ్జెట్ దాటదు. ఇది నిజంగా ఎవరైనా మొదలుపెట్టగలిగే ప్లాన్. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. మన దగ్గరకొచ్చిన కస్టమర్కి మనం ఏమి ఆఫర్ చేస్తాం? ఒకే రకమైన మజ్జిగ కాకుండా వాళ్ళని ఆకట్టుకోవాలంటే కొన్ని వెరైటీలు ఉండాలి. అదే మన విజయానికి కీలకం. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా అందరికీ ఇష్టమైన మసాలా మజ్జిగతో. కావలసినవి చాలా సింపుల్. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, అంతే. రోట్లో కచ్చాపచ్చాగా దంచినప్పుడే ఆ ఫ్లేవర్స్ మజ్జిగలో బాగా ఇంకుతాయి. నెక్స్ట్, వేసవిలో చల్లదనాన్నిచ్చే పుదీనా మజ్జిగ. ఇది చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. దీంట్లో హీరోలెవరంటే తాజా పుదీనా, నల్ల ఉప్పు, ఇంకా జీలకర్ర పొడి. పుదీనాని సన్నగా తరగచ్చు, కానీ రోట్లో దంచితే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం. మామూలు ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడితే టేస్టే కాదు, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు చాలామందికి తెలియని ఒక వెరైటీ చూద్దాం. అల్టిమేట్ కూలింగ్ డ్రింక్ కీరాదోస మజ్జిగ. దీనికి కావలసినవి 2 కీరదోసకాయ, కొంచెం మిరియాల పొడి. దోసకాయని తురిమి మజ్జిగలో కలపాలి. కారం బదులు మిరియాలపొడి వాడితే ఆ కిక్కే వేరు. భోజనం తర్వాత తాగడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. చాలా సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ మజ్జిగ. ఒక విషయం గుర్తుంచుకోండి, దీనికి అల్లం, పచ్చిమిర్చి లేని ప్లెయిన్ మజ్జిగ మాత్రమే వాడాలి. జీలకర్ర వేయించి పొడి చేస్తే వచ్చే ఆ సువాసనే దీనికి స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. మజ్జిగతో స్వీట్ వెరైటీనా? అవును, ముఖ్యంగా పిల్లలిష్టపడే రోజ్ మజ్జిగ. ఇందులో ఉప్పు బదులు పంచదార వాడతాం. దానికి రోజ్ సిరప్, సబ్జా గింజలు యాడ్ చేస్తాం. సబ్జా గింజలను గంట ముందే నానబెట్టాలి. అప్పుడే అవి పర్ఫెక్ట్గా వస్తాయి. సరే, ఈ మజ్జిగను ఒక చిన్న బిజినెస్లా చేయాలంటే ఎలా? ఒక చిన్న టిప్ చూద్దాం. రహస్యం ఈ నెంబర్లో ఉంది, 3. అదేంటంటే ఒక కుండలో రెడీమేడ్ మసాలా, ఇంకో దాంట్లో ప్లెయిన్, మూడో దాంట్లో స్వీట్. ఆర్డర్ని బట్టి ఇచ్చేయచ్చు. అందరూ ఎదురుచూసే సెక్షన్కొచ్చేసాం. డబ్బుల లెక్క, ప్రాఫిట్. మనం మొదట్లో చెప్పుకున్న ఆ 50,000 రూపాయల నెంబర్ ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ లెక్కేసి చూద్దాం. మన లాభాల లెక్క మొత్తానికి ఆధారం ఈ ఒక సింపుల్ ఫార్ములానే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 1 లీటరు చిక్కటి పెరుగు తీసుకుంటే దాంతో మనం సుమారుగా 4 లీటర్ల అమ్మదగిన మజ్జిగను తయారు చేయొచ్చు. ఈ లెక్క అర్థమైతే బిజినెస్ మొత్తం అర్థమైనట్టే. ఈ లెక్క చూడండి ఎంత సింపుల్గా ఉందో. 1 లీటర్ పెరుగుతో 4 లీటర్ల మజ్జిగ తయారు చేయడానికి పెరుగు, మసాలాలు, కప్పులు అన్ని కలిపి అయ్యే ఖర్చు సుమారుగా 100 రూపాయలు. కానీ దాన్ని గ్లాసు 15 చొప్పున 20 గ్లాసులుగా అమ్మితే మనకొచ్చేది ఏకంగా 300 రూపాయలు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన 100 రూపాయల ఖర్చు మీద మన చేతికొచ్చే క్లియర్ ప్రాఫిట్ 200 రూపాయలు. అంటే ప్రతి లీటర్ పెరుగు మనకు రెట్టింపు లాభాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పెద్ద నంబర్ ఎలా వస్తుందో చూద్దాం. రోజుకి కేవలం 10 లీటర్ల పెరుగును వాడితే చాలు. రోజుకి మన లాభం 2,000 రూపాయలు. అంటే నెల తిరిగేసరికి ఇది చాలా ఈజీగా 50,000 రూపాయల మార్కును దాటేస్తుంది. అయితే లెక్కలన్నీ కాగితం మీద బాగుంటాయి కదా, కానీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనల్ని మిగతా వాళ్లకన్నా ప్రత్యేకంగా నిలబెట్టే కొన్ని సీక్రెట్ టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిది మన స్పెషాలిటీని గట్టిగా చెప్పడం. బ్యానర్ మీద పెద్ద అక్షరాలతో చేతితో చిలికిన స్వచ్ఛమైన మజ్జిగాని రాయించాలి. ఎందుకంటే మిక్సీలో చేసిన దానికి, కవ్వంతో చిలికిన దానికి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఈ పాతకాలపు పద్ధతిని జనాలు బాగా నమ్ముతారు, ఇష్టపడతారు కూడా. ఇక రెండో సీక్రెట్ వెపన్ మట్టి కుండలు. మట్టి కుండల మజ్జిగ అనే మాట వినగానే ఒక రకమైన ఫీల్ వస్తుంది కదా. మట్టి కుండ వల్ల మజ్జిగ సహజంగా చల్లగా ఉండటమే కాదు, దానికొక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇదే మనల్ని కస్టమర్ల దృష్టిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. సో ఫైనల్గా మన సక్సెస్కి ఈ 3 సూత్రాలు చాలా ముఖ్యం. 1 చేతితో చిలికింది అని చెప్పి క్వాలిటీ మెయింటైన్ చేయడం. 2 గ్లౌజులు, టోపీలు వాడి శుభ్రంగా ఉన్నామని నమ్మకం కలిగించడం. 3 మట్టికుండలను వాడి జనాల్ని ఆకర్షించడం. ఈ 3 పాటిస్తే చాలు. చూశారుగా, పెట్టుబడి 15,000, సంపాదన 50,000. పక్కా ప్లాన్ మన ముందుంది. ఇక మిగిలింది మొదలుపెట్టడమే. మరి ఈ వేసవిలో ఈ కొత్త వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా?